అమెరికా చాలా పెద్ద తప్పు చేస్తుంది. వాళ్ళ ట్రెజరీలో $1 ట్రిలియన్ ఉన్నాయి కదా అని దాన్ని పెట్టి బాండ్స్ ని బైబ్యాక్ చేసి, అంటే గవర్నమెంట్ బాండ్స్ ని మార్కెట్ నుంచి కొనేసి బాండ్ డీల్స్ ని తగ్గించేసి టెంపరీగా దాంతో ఫైట్ చేయాలనుకుంటుందేమో, కానీ అమెరికా ఓడిపోతుంది. ఇప్పుడు ఏదైతే చేస్తుందో అది భవిష్యత్తులో వాళ్ళకి ఎదురు తిరుగుతుందని ఒకప్పటి ప్రెసెంట్ యుఎస్ ట్రెజరీ సెక్రటరీ ఒక కొలీగ్ అయిన డ్రకన్ మెల్లర్ వాల్ స్ట్రీట్ జర్నల్ కి ఒక పెద్ద ఆర్టికల్ ని రాశారు. ఆర్టికల్ ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఈ మధ్య కాలంలో మార్కెట్ ఎందుకైతే పెరిగిందో, గోల్డ్ ఎందుకైతే పెరిగిందో దానికి అగైనెస్ట్ గా తను మాట్లాడుతున్నారు అనమాట. సో ఏవైతే రీసెంట్ టైమ్స్ లో యాక్టివిటీస్ ఉన్నాయో, దానికి అమెరికా చేసిన చర్యలు ఏవైతే ఉన్నాయో అవి టెంపరీ అని, కమింగ్ టైమ్స్ లో వాటికి బదులుగా యాక్షన్ కి రియాక్షన్ ఉంటున్నట్టు, వీటికి రియాక్షన్ కమింగ్ టైమ్స్ లో ఉంటుందనేలా డ్రకన్ మెల్లర్ వాల్ స్ట్రీట్ జర్నల్ కి రాసిన ఆర్టికల్ మీరు చూస్తే యుఎస్ అండ్ గ్లోబల్ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ అన్నిట్లో కూడా లాస్ట్ 24 అవర్స్ లో ఒక బిగ్ డిస్కషన్ గా మారింది. బికాస్ ఇది స్టాక్ మార్కెట్ కే కాదు, గోల్డ్ అండ్ సిల్వర్ ని కూడా ఇంపాక్ట్ చేస్తుంది. అండ్ యుఎస్ ఒక ఫైనాన్షియల్ కండిషన్ ని బయట పెడుతూ ఉంది. కాబట్టి అసలు తను రాసిన ఆర్టికల్ ఏంటి, దాని రిలేటెడ్ గా ఇంపాక్ట్ గోల్డ్ సిల్వర్ అండ్ స్టాక్ మార్కెట్, యుఎస్ మార్కెట్ రిలేటెడ్ గా ఎలాంటి ఇంపాక్ట్ ని తీసుకురావచ్చు అని తను అభిప్రాయపడుతున్నారు. దాని గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. ఆల్సో నిన్న యుఎస్ ట్రెజరీ సెక్రటరీ 11:30 PM కి ఒక బిగ్ అనౌన్స్మెంట్ చేయబోతున్నాడు అనేలా మనకి వార్తలు వచ్చాయని మీకు అప్డేట్ చేశాను కదా. ఇన్ఫాక్ట్ ఆ మొత్తం డేటా వచ్చాక దాని సమరీని కూడా నేను మీకు వాట్సాప్ అండ్ మన టెలిగ్రామ్ ఛానల్స్ లో షేర్ చేశాను. అది అనుకున్నంత పెద్దగా ఏం రాలేదు, బట్ స్టిల్ దాని రిలేటెడ్ గా వచ్చిన డేటాని మాట్లాడుకుందాం. ఇరాన్ రిలేటెడ్ గా యుఎస్ ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ని పెట్టబోతుంది, అక్కడితో అవ్వలేదంట. ఈ వీక్ ఎండింగ్ లో ఇంకొక ఫైనాన్షియల్ రిస్ట్రిక్షన్స్ ని పెడతానన్నారు. బాండ్ మార్కెట్ గురించి కూడా మాట్లాడారు. ఈ డేటాని మాట్లాడుకొని దానికి ఇరాన్ వాళ్ళు ఇస్తున్న రెస్పాన్స్, ఆల్సో దీనికి చైనా వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది, వీటన్నిటిని కంబైన్డ్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఆల్సో ఆర్బీఐ వాళ్ళు నిన్న మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత హౌసింగ్ ప్రైస్ ఇండెక్స్ డేటాను రిలీజ్ చేశారు. మన ఇండియాలో హౌస్ ప్రైజులు ఎలా పెరుగుతున్నాయి, రీసెంట్ ట్రెండ్ ఎలా ఉంది రియల్ ఎస్టేట్ పరంగా, ఎంటైర్ ఇండియాలో రియల్ ఎస్టేట్ ట్రెండ్ ఎలా ఉంది. ఇన్ఫాక్ట్ బానే ఉంది. నేనైతే ఇంకొకలా ఎక్స్పెక్ట్ చేశాను, కానీ డేటా డిఫరెంట్ గానే ఉంది. దీని గురించి మాట్లాడుకుంటూ ఇవాళ గోల్డ్ సిల్వర్ రిలేటెడ్ గా అప్డేట్ అవుతున్న డేటా అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వీటన్నిటికంటే ముందు ఇండియాని టార్గెట్ చేయాలంటే అమెరికా వాళ్ళు. గతంలో హిల్లరీ క్లింటన్ ఉన్నారు కదా, ఒకప్పుడు 2016లో ట్రంప్ కి అపోజిషన్ లో డెమోక్రటిక్ అభ్యర్థిగా తను నిలబడి ఓడిపోయారా. గత యుఎస్ ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ గారి వైఫ్ తన స్టేట్మెంట్ చూడండి, ఇరాన్ ని ఎదుర్కోవాలంటే ఇరాన్ ని డైరెక్ట్ గా ఎదుర్కోకూడదట, చైనా ఇండియాని ఫోకస్ చేయాలనేలా తన స్టేట్మెంట్ చేస్తున్నారు. ఇది ట్రంప్ సీరియస్ గా తీసుకుంటే ఇండియాని వాళ్ళు ఇంకొకసారి ఫోకస్ చేసే అవకాశం ఉంది. అసలు తను ఇండియా రిలేటెడ్ గా చైనా రిలేటెడ్ గా ఏం చెప్తున్నారు అనేది కూడా మాట్లాడుకోవాలి. దీని తర్వాత నెక్స్ట్ రేపు ఒక అప్డేట్ ఉండబోతుంది. నెక్స్ట్ కమింగ్ డేస్ లో 28th ఇంకొక ఇంపార్టెంట్ ఈవెంట్ ఉండబోతుంది. సో కమింగ్ డేస్ లో ఉండబోతున్న ఇంపార్టెంట్ ఈవెంట్స్ అండ్ మ్యాక్రో ఎకనామిక్ డేటా, గ్లోబల్ గా అండ్ ఇండియా పరంగా ఉంటున్న డేటాని మాట్లాడుకుంటూ ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ యాక్టివిటీ అండ్ ఇవాళ మార్కెట్ ఒక ప్రైస్ యాక్టివిటీ. లాస్ట్ ఒక 15-20 మినిట్స్ లో మీకు సిఎస్ఐ ఎఫెక్ట్, క్లోజింగ్ ఆప్షన్ సెషన్ ఒక ఎఫెక్ట్, క్యాష్ ఒక ఎఫెక్ట్ మార్కెట్ లో చాలా స్ట్రాంగ్ గా కనిపించింది కదా. నిఫ్టీ ఇవాళ 24,120కి వెళ్ళింది, కాస్త 24,330కి వెళ్ళి ముగిసింది కదా. దీని రిలేటెడ్ ఉన్న యాక్టివిటీని కూడా ఎండింగ్ లో మాట్లాడుకుంటూ ఇవాళ మనం మార్కెట్ అనాలిసిస్ ని ఎండ్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. ఫస్ట్ డ్రకన్ మెల్లర్ ఇప్పుడు యుఎస్ ట్రెజరీ సెక్రటరీ ఉన్నారా, ఒకప్పుడు తన కొలీగ్ అనమాట. తను యుఎస్ గవర్నమెంట్ చేస్తున్న బాండ్స్ ఒక బైబ్యాక్ ని ఒక మిస్టేక్ అని చెప్తూ అది క్రెడిబిలిటీని డౌన్ చేస్తుందని, అంటే అమెరికన్ మార్కెట్స్ ఒక క్రెడిబిలిటీ అండ్ అమెరికన్ గవర్నమెంట్ తీసుకుంటున్న యాక్షన్ ఒక క్రెడిబిలిటీని డౌన్ చేస్తుందని, ఇలాంటి అసలు యాక్టివిటీ చేయాల్సిన అవసరం లేదు గవర్నమెంట్ అని ఎలా తను ఎద్దేవా చేసే ప్రయత్నం, అమెరికా యాక్టివిటీని ఎత్తి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఏం చేస్తుంది అమెరికాలో బాండ్ డీల్స్ భారీగా పెరిగిపోయాయి. బాండ్ డీల్స్ భారీగా పెరిగిపోవడం కారణంగా అమెరికా రిలేటెడ్ గా ఏవైతే అప్పులు ఉన్నాయో వాటి రిలేటెడ్ గా కొత్తగా ఇష్యూ చేయబోతున్న గవర్నమెంట్ బాండ్స్ పరంగా అధిక వడ్డీని గవర్నమెంట్ కట్టాల్సి వస్తుంది. టైం టు టైం గవర్నమెంట్ మీద అప్పుల భారం పెరుగుతుంది. కాబట్టి ప్రెసెంట్ ఉంటున్న బాండ్ డీల్స్ ని కంట్రోల్ చేసేందుకు, కూల్ ఆఫ్ చేసేందుకు గవర్నమెంట్ ఏం చేస్తుంది, అమెరికన్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే ఆర్టిఫిషియల్ గా వాళ్ళ దగ్గర ఉంటున్న డబ్బుల్ని యూజ్ చేసి మార్కెట్ లో ఉంటున్న గవర్నమెంట్ బాండ్స్ ని $2 బిలియన్ దగ్గరగా కొంటారని ఎలా గతంలో చెప్పారు. ఇప్పుడు 2 కాదు $4 బిలియన్ కొంటామని ఎలా చెప్పేశారు. దాంతో 30 year, 10 year, 2 year అన్ని బాండ్ ఈల్స్ కూడా కొంత కూల్ ఆఫ్ అయ్యాయి అనమాట. సో టెంపరీగా వాళ్ళ దగ్గర ఉంటున్న డబ్బుల్ని యూజ్ చేసి మార్కెట్ లో బాండ్స్ ని బైబ్యాక్ చేసే ప్రయత్నం చేస్తూ, బాండ్స్ ని కొని మార్కెట్ లో డబ్బులు పెట్టి బాండ్ రిలేటెడ్ అయితే సప్లై ఉందో దాన్ని మీట్ చేస్తూ బాండ్ డీల్స్ ని కూల్ ఆఫ్ చేసే ప్రయత్నం యుఎస్ చేస్తూ ఉంది. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది టెంపరీగా ఉంటున్న ప్రాబ్లం కాదు బాండ్ డీల్స్ పెరగడం. అసలు బాండ్ డీల్స్ ఎందుకు పెరిగాయో అర్థం చేసుకోకుండా పెరిగిన బాండ్ డీల్స్ ని కంట్రోల్ చేద్దాం అనుకుంటే ప్రాబ్లం సాల్వ్ అవ్వదని, బాండ్ డీల్స్ పెరగడానికి ప్రధానమైన కారణం అమెరికాకు సంబంధించిన డెట్, అప్పులు అండ్ కమింగ్ టైమ్స్ లో అన్సర్టనిటీ ఉంటుంది. అమెరికన్ ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ గా ఫిజికల్ డెఫిసిట్ పెరుగుతుందని ఇన్వెస్టర్స్ భావిస్తున్నారు. కాబట్టి అమెరికాకు సంబంధించి 30 year కి సంబంధించిన బాండ్ డీల్స్ అధికంగా ఉన్నాయి. సింపుల్ గా గవర్నమెంట్ కి అప్పు ఇవ్వాలంటే 30 year కి సంబంధించిన యుఎస్ కి సంబంధించిన గవర్నమెంట్ బాండ్ కొనాలంటే మాకు డబ్బులు ఎక్కువ పే
పే చేయండి, మాకు డబ్బులు ఎక్కువ ఇస్తేనే, ఈల్డ్ ఎక్కువ ఉంటేనే మేము కొంటాం అంటున్నారు గవర్నమెంట్ బాండ్స్. దాంట్లో తప్పే ఉంది? అమెరికా అప్పులు ఆ లెవెల్లో ఉన్నాయి అండ్ ఫిజికల్ డెఫిసిట్ కూడా పెరుగుతుందని మార్కెట్ కి అర్థమవుతుంది క్లియర్ గా. మరి లాంగ్ టర్మ్ లో కొంటున్నవాడు, గవర్నమెంట్ బాండ్ కొంటున్నవాడు తక్కువ డబ్బులకి తక్కువ రిటర్న్ కి ఎందుకు కొంటాడు? ఎక్కువ ఈల్డ్ గా కొనాలనుకుంటాడు. అండ్ ఎప్పుడైతే యుఎస్ గవర్నమెంట్ ఇంకా రిస్క్ లోకి వెళ్తుందో, డెట్ ఇంకా ఎక్కువ పెరిగిపోతుందో, ఆటోమేటిక్ గా లాంగ్ టర్మ్ గవర్నమెంట్ బాండ్ కొనాలనుకున్నవాడు ఇంకా ఎక్కువ రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తాడు. ఆటోమేటిక్ గా ఈల్డ్ ఆటోమేటిక్ గా పెరుగుతూ ఉంటుంది. గవర్నమెంట్ బాండ్ ఒక వాల్యూ తగ్గుతూ ఈల్డ్ పెరుగుతూ ఉంటుంది. సో కాబట్టి దాన్ని టెంపరీగా మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి దాన్ని మీరు టెంపరీగా క్యాప్చర్ చేయాలనుకుంటే, అంటే అణిచి పెట్టాలనుకుంటే, అణిచి పెట్టింది రేపొద్దున మళ్ళీ లేస్తుంది. దానికి ఒక ట్యాగ్ ఇచ్చారనమాట, లెట్ బాండ్ మార్కెట్ స్పీక్ అని. సో ఏదైతే ప్రెసెంట్ యాక్టివిటీ చేసి బాండ్స్ ని కొంత కూల్ ఆఫ్ చేశారో అది నిలబడదని, మళ్ళీ బాండ్ డీల్స్ పెరుగుతాయని. సో వాట్ ఎవర్ ద యుఎస్ గవర్నమెంట్ యాక్షన్స్ రీసెంట్ టైమ్స్ లో ఉన్నాయో అది పర్మనెంట్ సొల్యూషన్ బాండ్ డీల్స్ కాదనేది అట్టర్ ఫ్లాప్ అవుతుంది. ఇండైరెక్ట్ గా చెప్తున్నారు ఫ్లాప్ అవుతుందని ఎలా తన స్టేట్మెంట్స్ అయితే చేశారు. ఇఫ్ ఇన్ కేస్ అవి ఫ్లాప్ అయి, లెట్స్ ఇమాజినరీ సిచ్యువేషన్ తీసుకుందాం, ఫ్లాప్ అయి యుఎస్ గవర్నమెంట్ తీసుకుంటున్న యాక్షన్స్ తో ఏ మాత్రం కంట్రోల్ చేయలేకపోతుంటే, దెన్ ఇఫ్ ఇన్ కేస్ బాండ్ డీల్స్ పెరుగుతున్నాయి అనుకోండి, 30-year బాండ్ డీల్ ఇప్పుడు ఉంటున్న 5.2% రేంజ్ నుంచి 5.3, 5.4, 5.5 అంత ఈజీ కాదు. బట్ ఇఫ్ ఇన్ కేస్ వెళ్తే దెన్ ఈక్విటీ మార్కెట్స్ రిలేటెడ్ గా, గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా ఇది బ్యాడ్ న్యూస్. ఎందుకంటే గవర్నమెంట్ బాండ్స్ ఆ లెవెల్ రిటర్న్ ఇచ్చేస్తుంటే, ఆ లెవెల్ రిటర్న్ అవే ఇస్తుంటే ఈక్విటీ మార్కెట్స్ లో ఎందుకు పెట్టడం అని రిస్క్ తక్కువ చూసే వాళ్ళు డబ్బులు నట్టు మూవ్ చేస్తారు. అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ వడ్డీని జనరేట్ చేసేవి కాదు కదా. అన్లెస్ సెంట్రల్ బ్యాంక్ బయింగ్ ఉంటే అవి స్ట్రాంగ్ గా పెరుగుతుండే ఓకే, బట్ జస్ట్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కి గోల్డ్ అండ్ సిల్వర్ లోకి వెళ్ళిన మనీ ఉంటుందా? ఇక్కడ మంచి రిటర్న్ ఉంటుంది. గవర్నమెంట్ బాండ్సే, రిస్క్ లేని గవర్నమెంట్ బాండ్సే ఎక్కువ రిటర్న్ ఇస్తున్నాయంటే ఆటోమేటిక్ గా డబ్బులు అక్కడికి వస్తుంది. అన్లెస్ యుఎస్ గవర్నమెంట్ ఫ్లాప్ అయిపోద్ది, యుఎస్ గవర్నమెంట్ మునిగిపోతుంది, మొత్తం ఎకానమీ ధ్వంసం అయిపోద్ది అనే ఒక భయం ఉంటే తప్పించి, అమెరికన్ బాండ్స్ ఎప్పుడైతే ఈల్డ్ ఎక్కువ ఇస్తుంటాయో, రిటర్న్స్ ఎక్కువ ఇస్తుంటాయో, ఈక్విటీ మార్కెట్స్ అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రెషర్ లోకి వెళ్తూ ఉంటాయి. బికాస్ మనీ షిఫ్టింగ్ అనేది అటు జరుగుతూ ఉంటుంది. కాబట్టి సో యుఎస్ ఏవైతే ప్రయత్నిస్తూ ఉందో దాంట్లో, ఆ బ్యాటిల్లో, ఆ వార్ లో, ఆ యుద్ధంలో, బాండ్స్ తో చేస్తున్న యుద్ధంలో అమెరికా లూజ్ అవుతుందని ఫార్మర్ మెంటర్ అయిన డ్రకెన్ మెల్లర్ స్టేట్మెంట్స్ అయితే చేశాడు. మరి దీనికి యుఎస్ గవర్నమెంట్ ఏం చెప్తుంది? యాక్చువల్లీ దీని రిలేటెడ్ గా ఫుల్ డేటా నేను మీకు మన వాట్సాప్ ఛానల్లో షేర్ చేశానండి, ఈవెన్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా. నిన్న ఇరాన్ రిలేటెడ్ గా ఏం మాట్లాడారనేది పక్కన పెడితే బాండ్ మార్కెట్ గురించి ఏం మాట్లాడారో చూడండి. ఒక విలేకరు అడిగారనమాట, మన దగ్గర ఉంటున్న ట్రెజరీలో ఉంటున్న $1 trillion యూస్ చేసి ఏమైనా బైబ్యాక్ చేస్తున్నారా బాండ్లని, ఇంకేదైనా రూట్ లో ఫండ్స్ ద్వారా బైబ్యాక్ చేస్తున్నారంటే దానికి సమాధానం లేదు. బట్ ఇంకా బాండ్ ఆపరేషన్ స్టార్ట్ అవ్వలేదు, అంటే ఒక్క బాండ్ ని కూడా మార్కెట్ లోంచి బైబ్యాక్ చేయలేదు. కానీ చేస్తారేమో అని ఊహాగానాలతో బాండ్ డీల్స్ కొంత కూల్ ఆఫ్ అయ్యాయి. ఆపరేషన్ సెప్టెంబర్ 9th స్టార్ట్ అవుతుంది. మార్కెట్ ఒక లిక్విడిటీని అడ్రస్ చేస్తూ లాంగ్ టర్మ్ బాండ్స్ ని, ట్రెజరీ బాండ్స్ ని ఈజ్ చేయడానికి ఈ పని చేస్తున్నట్టు సెప్టెంబర్ 9th యాక్టివిటీ స్టార్ట్ అవబోతున్నట్లయితే అప్డేట్ అయితే చేశారు. సో సెప్టెంబర్ 9th మేబీ బాండ్ బయింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాక ఎలా బాండ్ డీల్స్ రియాక్ట్ అవుతాయి, దేర్ బై ఇంపాక్ట్ గోల్డ్ అండ్ సిల్వర్ మీద టెంపరీగా ఎలా ఉంటుందో మనకి షార్ట్ టర్మ్ లో కనిపిస్తుంది. బట్ ఇఫ్ ఇన్ కేస్ డ్రకెన్ మెల్లర్ చెప్తున్నట్టు వాట్ ఎవర్ ద యాక్టివిటీ గవర్నమెంట్ చేస్తుందో అది ఫ్లాప్ అవుతుంది, లాంగ్ టర్మ్ లో ఫండమెంటల్ ఇష్యూస్ సార్ట్ అవుట్ అవ్వకుండా బాండ్ డీల్స్ కూల్ ఆఫ్ అవుతుంది అనుకోవడం రైట్ థింగ్ కాదనేలా తను ఏదైతే చెప్తున్నాడో, ఒకవేళ అది జరిగితే షార్ట్ టర్మ్ లో ఒకవేళ ఇది గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా కొంత ఫ్యూయల్ చేసినా మళ్ళీ బాండ్ డీల్స్ ఎప్పుడైతే పెరగడం స్టార్ట్ అవుతాయో, దానికి కొన్ని నెలల టైం పట్టొచ్చు, ఎప్పుడైతే మళ్ళీ పెరగడం స్టార్ట్ అవుతాయో అప్పుడు మళ్ళీ మనకి ప్రెషర్ ఉండే అవకాశం ఉంది. సో ఇక్కడ బాండ్ డీల్స్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు, అంటే బాండ్ డీల్ పెరిగితే గోల్డ్ అండ్ సిల్వర్ పెరగవు, ఆర్ స్టాక్ మార్కెట్ పెరగదు. బాండ్ డీల్ ఎప్పుడైతే పెరుగుతుంటాయో అది టెంపరీగా ప్రెషర్ గోల్డ్, సిల్వర్, స్టాక్ మార్కెట్ మీద పెడుతుందన్న విషయాన్ని అయితే మనం గుర్తుంచుకోవాలి. సో ఇన్ షార్ట్ టర్మ్ గవర్నమెంట్ ఒక యాక్టివిటీ అయితే బాండ్ డీల్స్ కొంత సెంట్రల్ లెవెల్లో పుల్ డౌన్ చేయడానికే యూఎస్ గవర్నమెంట్ ప్రయత్నిస్తుంది. లైక్ మన ఇండియన్ గవర్నమెంట్ అలాగా, ఆర్బీఐ అలాగా ఎఫ్సిఎన్ఆర్ డిపాజిట్స్ తో ఓవర్సీస్ లో ఉంటున్న డిపాజిటర్స్ ద్వారా డాలర్ లో డబ్బుల్ని రైజ్ చేసి రూపీని స్టెబిలైజ్ చేయడానికి టెంపరీగా ప్రయత్నించారు కదా, అలా ఇప్పుడు అక్కడ గవర్నమెంట్ కూడా టెంపరీగా కంట్రోల్ చేస్తుంది. ఇన్ఫాక్ట్ మన ఆర్బీఐ డాలర్ రూపంలో రైజ్ చేసిన డబ్బులు కూడా నెక్స్ట్ 3 సంవత్సరాల తర్వాత తిరిగి పే చేయాల్సిందే కదా, మనకేం వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ కాదు, తిరిగి పే చేయాల్సిందే. ఈ లోపల డాలర్ పెరిగితే అది మనం ఫేస్ చేస్తున్న రిస్కే, ఆర్బీఐ ఫేస్ చేసే రిస్కే, ఎందుకంటే దాని రిలేటెడ్ గా ఇన్సూరెన్స్ ఆర్బీఐ తీసుకుంటా ఉంది కాబట్టి. సో అల్టిమేట్ గా షార్ట్ టర్మ్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికే ఆర్బీఐ తీసుకున్న డెసిషన్ కానీ అండ్ ఇప్పుడు యుఎస్ గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ కానీ. బట్ వీళ్ళందరూ ఏమనుకుంటారంటే ఇప్పుడు అణిచిపెట్టేందుకు ప్రయత్నిద్దాం, ఇంకొంత టైంలో ఫండమెంటలీ మనం థింగ్స్ అన్నిటిని సార్ట్ అవుట్ చేసుకోగలిగితే ఆటోమేటిక్ గా కూల్ అవుతాయి కదా, ఈ లోపెందుకు అన్నెసరిగా ప్రెషర్ బాండ్ మార్కెట్ లో క్రియేట్ చేయడం అని అమెరికా వాళ్ళు భావిస్తున్నారు. బట్ మెయిన్ ప్రాబ్లం అంతా ఆయిల్ ప్రైజెస్ దగ్గర ఉంది. ఇరాన్ ఇష్యూ సార్ట్ అవుట్ అవ్వకుండా ఆయిల్ ప్రైజెస్ కూల్ ఆఫ్ అవ్వ, అండ్ దీని రిలేటెడ్ గానే నిన్న వాళ్ళు ఒక బిగ్ స్టేట్మెంట్స్ అయితే ఇరాన్ ఒక ఎకానమీని కార్నర్ చేస్తూ చేశారు. వీటి గురించి మాట్లాడుకోవాలి.
అవి మీకు ఇక్కడ మల్టిపుల్ పాయింట్స్ లా కనిపిస్తూ ఉంటాయి. సింపుల్ గా చెప్తాను, మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసినంత సీరియస్నెస్ ఏం లేదు. ఎందుకంటే మనకు తెలుసు క్రూడ్ ఆయిల్ ఇరాన్ దగ్గర నుంచి కొనుక్కుంటున్న దాంట్లో, అంటే ఇరాన్ ఒక 100 లీటర్ల క్రూడ్ ఆయిల్ అమ్ముతుందంటే అందులో 90 లీటర్లు కొనుక్కునేది చైనా. కానీ చైనాని ఈ ప్లాన్ లో ఇంక్లూడ్ చేయలేదు. మరి అలాంటప్పుడు ఇరాన్ ఎలా కార్నర్ చేసినట్లయితది? అస్సలు అవ్వదు. సో చైనాకు సంబంధించిన ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ని కార్నర్ చేయలేదు. ఏదో ఇరాన్ ని కార్నర్ చేస్తున్నట్లు వాళ్ళ క్రిప్టో పేమెంట్స్ మీద యాక్షన్ తీసుకుంటాం, సో వాళ్ళ ఆయిల్ సప్లై ఇంపాక్ట్ అవుతుంది. 60 కంపెనీస్, ఇండివిజువల్స్, ఎంటిటీస్ అండ్ ఈవెన్ వెజల్స్, వీటి మీద మేము రిస్ట్రిక్షన్ పెడతాం ఒకవేళ ఇరాన్ తో యాక్టివిటీ చేస్తే అన్నారు. అందులో 4 ఇండియన్ ఎంటిటీస్ దగ్గరగా ఉన్నాయి. బట్ వాటి రిలేటెడ్ గా ఇంపాక్ట్ కూడా ఇరాన్ ఏం ఇంపాక్ట్ చేయదు. సెకండరీ శాంక్షన్స్ గురించి మాట్లాడారు. అండ్ ఈ వీక్ ఎండ్ అయ్యే లోపు మళ్ళీ ఇంకో ఫైనాన్షియల్ రిస్ట్రిక్షన్స్ తీసుకొస్తా అన్నారు. చాలా మాట్లాడారు. కానీ యాజ్ ఆఫ్ నౌ చేసిన స్టేట్మెంట్స్ ఇరాన్ ని ఇంపాక్ట్ చేయవు. ఒకవేళ ఫర్దర్ గా ఏదైనా ఇంకా స్ట్రాంగ్ స్టెప్స్ తీసుకుంటారేమో. మీరు తీసుకునే ప్రతి స్టెప్ కి మేము ప్రిపేర్డ్ గానే ఉన్నాం. ఒకవేళ మీరు మా మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించి మమ్మల్ని ఫోకస్ చేయాలనుకుంటే మేము మీకు సంబంధించిన ఇంపార్టెంట్ వాటి మీద ఫోకస్ చేస్తాం. ఇంకా మిమ్మల్ని అస్తవ్యస్తం చేసే ప్రయత్నం చేస్తాం అనేలా ఐఆర్జీసీకి సంబంధించిన కీలక మెంబర్స్ స్టేట్మెంట్స్, స్పోక్స్ పర్సన్స్ కూడా స్టేట్మెంట్స్ చేయడం జరిగింది. అండ్ చైనా కూడా రియాక్ట్ అయింది. చూడండి, మీరు ఏం ఇష్యూస్ ఉంటే ఉండింది, చైనాకు సంబంధించిన ఓన్ ఇంట్రెస్ట్ ఇక్కడ మేము థ్రెట్ లో పెట్టుకోలేం. సో కాబట్టి మా వరకు వచ్చే ప్రయత్నం చేయదని ఎలా రిస్ట్రిక్షన్స్ పరంగా చైనా కూడా చెప్తుంది. ఇన్ఫాక్ట్ చైనాని కూడా వీళ్ళు యాడ్ చేయలేదు. ఇన్ఫాక్ట్ ఏ కంట్రీ పేరు కూడా చెప్పలేదు, ఇండియా పేరు కూడా చెప్పలేదు. కంట్రీస్ ఒకవేళ డీల్ చేస్తే పెనాల్టీస్ అంటున్నారు. కానీ ఏ పెనాల్టీస్, ఎంత పెనాల్టీస్, అది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి, అసలు ఏమీ మెన్షన్ లేదనమాట. ఏదో బిగ్ అప్డేట్ అనేలా, అసలు ఇప్పటి వరకు ఎకానమీలో చూడనిలా రిస్ట్రిక్షన్స్ పెడుతున్నాం అనేలా ఫస్ట్ హెడ్లైన్స్ లో చెప్పారు. ఒక బిగ్ అనౌన్స్మెంట్ అనేలా. అక్కడ చూస్తే ఏమీ లేదు. ఇన్ఫాక్ట్ దానికి ముందు మార్కెట్ భయపడిందే ఎక్కువ, చేసిన అనౌన్స్మెంట్ చాలా తక్కువ. కాబట్టి చూడండి, ఆ స్టేట్మెంట్స్ తర్వాత క్రూడ్ ఆయిల్ మీకు 3 to 4% పడి ఉంటుంది, విచ్ ఇస్ గుడ్ ఫర్ ఇండియన్ ఈక్విటీ మార్కెట్. బట్ బిగినింగ్ లో అలా ఏం రియాక్ట్ అవ్వలేదు మార్కెట్. కానీ ఎండ్ లో కొంత కూల్ అయింది. ఎండ్ లో కొంత రిఫ్లెక్షన్ మార్కెట్ రిలేటెడ్ గా పాజిటివ్ గానే ఉన్నా 3 to 4% దగ్గరగా ఆఫ్టర్ ఈ స్టేట్మెంట్స్ రిస్ట్రిక్షన్స్ పెట్టిన తర్వాత మార్కెట్ కొంత, క్రూడ్ ఆయిల్ మార్కెట్ కొంత కూల్ ఆఫ్ అయిందంటేనే మార్కెట్ ఇంకా ఏదో ఎక్స్పెక్ట్ చేసింది. చాలా స్ట్రాంగ్ ఫియర్స్ ఉన్నాయి, ఏదో వీళ్ళు బయటకు వచ్చి ఏదో చేస్తారని. అలా ఏం జరగలేదు. కానీ September 9th బాండ్ మార్కెట్ రిలేటెడ్ యాక్టివిటీ స్టార్ట్ అవుతుందని అయితే అదొక్కటే నాకు సంబంధించినంత వరకు ఏదైనా ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఉందంటే అదొకటే. బట్ ఇది కాదు కన్సర్నింగ్ గా ఉండేది. హిలరీ క్లింటన్ ఉన్నారు కదా, గతంలో బిల్ క్లింటన్ గారి వైఫ్. అండ్ 2016 లో తను పోటీ చేశారు ట్రంప్ కి అగేనెస్ట్ గా. ఆ టైంలో గెలిచింది ట్రంపే, కానీ తినకు కూడా మంచి ఓటింగ్ వచ్చింది. తినేమంటున్నారంటే యుఎస్ ఇరాన్ యుద్ధం ఆగిపోవాలంటే ఫోకస్ చేయాల్సింది ఇరాన్ కాదు, ఫోకస్ చేయాల్సింది ఇండియా, చైనాని. అండ్ స్పెషల్లీ ఇండియా కంటే కూడా చైనా భారీగా ఇరాన్ కి సంబంధించిన ఆయిల్ అండ్ గ్యాస్ కొంటూ ఉంది. సో ఈ 2 కంట్రీస్ ని ఫోకస్ చేసి ఇరాన్ ని ఐసోలేట్ చేయగలిగితేనే యుద్ధం ఆగుతుందని. నిజంగా ట్రంప్ ఇరాన్ రిలేటెడ్ గా ఏదైనా చేయాలనుకుంటే ఇరాన్ మీద కాదు, ఊరికే ఫోకస్ చేయాల్సింది చైనా అండ్ ఇండియా మీదని. మరి వాళ్ళిద్దరి మీద ఫోకస్ చేయాలంటే ఏమైనా శాంక్షన్స్ వేయాలా వాళ్ళ పైన అంటే వేయచ్చేమో. వాళ్ళతో ఫస్ట్ నేను చెప్తా, నేను కానీ ట్రంప్ ప్లేస్ లో ఉంటే మీరు నాకు హెల్ప్ చేయండి, ఇరాన్ రిలేటెడ్ గా ఉన్న స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ లిఫ్ట్ చేయడానికి, నార్మల్ చేయడానికి. అట్లీస్ట్ స్టేటస్ కో అయినా మెయింటైన్ చేయండి, న్యూట్రల్ అయినా ఉండండి. వాళ్ళతో ఏం పాజిటివ్ గా ఉండదు ఇరాన్ వాళ్ళతో. మాకు హెల్ప్ చేయండి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నార్మల్ చేయడానికి. చైనాని అడుగుతాను, ఒకవేళ చేయకపోతే వాళ్ళ మీద శాంక్షన్స్ వేస్తారని ఇలా అప్డేట్ చేశారు. February 28th స్టార్ట్ అయింది. ఇంకొద్ది రోజుల్లో 6 నెలలు కంప్లీట్ చేసుకుంటుంది, 180 days కంప్లీట్ చేసుకుంటది. ఇంకా యుద్ధం కొనసాగడం మంచిది కాదని. కాబట్టి చైనా ఇండియా మీద ఫోకస్ చేయండి, ఇరాన్ మీద కాదనేలా. టార్గెట్ ఇండియా చైనా అనేలాగా హిల్లరీ క్లింటన్ స్టేట్మెంట్స్ చేస్తున్నారు. ఇండియాని ఆల్రెడీ తగినంత వరకు టార్గెట్ ఆల్రెడీ ట్రంప్ చేస్తూనే వచ్చాడు. సో ఆల్మోస్ట్ ఒక ఇరాన్ ఒక 100 లీటర్లు అమ్ముతుంది అనుకుంటే దాంట్లో 85 నుంచి 90 లీటర్లు కొనేది చైనానే. రిమైనింగ్ దాంట్లో ఇండియా కూడా కొంత కొంటుంది. కానీ ఇండియాని టార్గెట్ చేస్తే ఏం లాభం? ఆ మిగిలిన కొంత కొనడం వల్ల ఇరాన్ ఏమైనా భారీగా లాభపడిపోద్దా? చైనాని కదా టార్గెట్ చేయాలనుకునేది, కానీ ఇండియా పేరు కూడా ఎత్తి ఇండియాని కూడా టార్గెట్ చేయాలనే ఒక సజెషన్ హిల్లరీ క్లింటన్ ఇవ్వడం నాకు తెలిసి కమింగ్ టైమ్స్ లో దీన్ని సీరియస్ గా తీసుకుంటే ట్రంప్ ఖచ్చితంగా ఇండియా చైనా రిలేటెడ్ గా, స్పెషల్లీ చైనాని ఏం చేయలేడు కాబట్టి వాళ్ళ దగ్గర రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ రిలేటెడ్ గా, ఈవీ రిలేటెడ్ గా ఎంటైర్ ఎకో సిస్టమ్ ఒక లింక్ వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి వాళ్ళని కాకుండా ఇండైరెక్ట్ గా ఇండియా రిలేటెడ్ ఏదో ఒక స్టేట్మెంట్స్ ట్రంప్ రిలేటెడ్ గా ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంది. బికాస్ ఇరాన్ ఎలాగో కంట్రోల్ చేయలేకపోతున్నారు, చైనాలో ఎలాగో కంట్రోల్ చేయలేకపోతున్నారు. వాళ్ళకి ఇంకా మిగిలిన ఫైనల్ థింగ్ ఇండియా రిలేటెడ్ గా, ఇరాన్ రిలేటెడ్ గా ఉంటున్న బయింగ్ యాక్టివిటీ అది స్లోగా హిల్లరీ క్లింటన్ రిలేటెడ్ గా సజెషన్ రూపంలో ట్రంప్ కి అయితే వెళ్తుంది. నేను ట్రంప్ అయితే ఏం చేస్తాననే స్టేట్మెంట్స్ అన్నమాట ఇవి. లెట్స్ సీ మరి దీని రిలేటెడ్ గా ట్రంప్ అండ్ యుఎస్ ట్రెజరీ సెక్రటరీ కానీ, వైస్ ప్రెసిడెంట్ జేడి వ్యాన్స్ కానీ ఇటువంటి స్టేట్మెంట్స్, పర్టికులర్ స్టేట్మెంట్ రిలేటెడ్ గా కమింగ్ టైమ్స్ లో చేస్తారు అని. ఆల్సో ట్రంప్ కెనడా వాళ్ళకి షాక్ ఇస్తున్నారు. కెనడాలో ఉంటున్న ఆటో మేకర్స్ కి 50% టారిఫ్ కెనడాకి సంబంధించిన కార్స్ మీద, ట్రక్స్ మీద, స్టీల్ మీద వేయబోతున్నాడని. రీసెంట్ టైమ్స్ లో వాళ్ళ రిలేటెడ్ గా ట్రేడ్ రిలేషన్స్ సరిగా లేనందు కారణంగా కొత్త ట్యాక్స్ వేయబోతున్నట్లు, టారిఫ్లను పెంచబోతున్నట్లు. ఈ టారిఫ్ January 1st, 2027 నుంచి అన్నిటి మీద అమలవుతాయనేలా.
అప్డేట్స్ అయితే చేశారు. సో నిజంగా ఏదైనా చేయాలనుకుంటే ఇమీడియట్ గా చేసేవాళ్ళే. January 1st 2027 అంది. ఈ లోపు వీళ్ళు కార్ మేకర్స్ అందరూ ట్రంప్ ను చేదని అడగాలి. కెనడా గవర్నమెంట్ కొంచెం తగ్గి అమెరికా చెప్పినట్లు చేయాలనే ఒక ఒపీనియన్ తోనే ఎక్కువ టైం పీరియడ్ ఇచ్చి టారిఫ్ వేస్తున్నా అనే భయపెట్టే ప్రయత్నం చేస్తున్నాడేమో. కానీ ఇప్పుడు దీన్ని మార్కెట్ సీరియస్ గా తీసుకునే స్టేజ్ లో లేదు. గతంలో తీసుకుంది, తర్వాత ముందుకి వెనక్కి వెళ్ళడం కారణంగా ఇప్పుడు ఈ అనౌన్స్మెంట్స్ పెద్ద సెంటర్ స్టేజ్ అయితే తీసుకోవట్లేదు. ఆల్సో ఆర్బీఐ వాళ్ళు ఇండియాకి సంబంధించిన హౌసింగ్ ప్రైస్ ఇండెక్స్ డేటా రిలీజ్ చేశారు. క్వార్టర్ కంపారిజన్ లో Q1 తో కంపేర్ చేస్తే రీసెంట్ టైమ్స్ లో 1.1% హౌసింగ్ ప్రైసెస్ పెరిగాయట, విచ్ ఈస్ ఏ గుడ్ థింగ్. అంటే న్యూట్రల్ గా కూడా కాదు, 1.1% దగ్గరగా ఒక్క క్వార్టర్ లో హౌసింగ్ ప్రైసులు పెరిగాయి. వెరాజ్ ఇయర్ ఆన్ ఇయర్ లో మీరు చూసారనుకోండి, లాస్ట్ ఇయర్ సేమ్ టైం తో కంపేర్ చేస్తే ఇయర్ సేమ్ టైం కి 3.6% దగ్గరగా గ్రోత్ ఉన్నట్లు మీకు కనిపిస్తుంది. కానీ ఇయర్ ఆన్ ఇయర్ లో ఇది పెద్ద విషయం కాదు, ఎందుకంటే ప్రీవియస్ గా ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ 4.5% ఉంది. సో దాంతో చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ లో చూస్తే కొంత కూల్ ఆఫ్ అయినట్టే, కానీ క్వార్టర్ లో గుడ్ గ్రోత్ హౌసింగ్ ప్రైస్ రిలేటెడ్ గా డేటా పరంగా కనిపిస్తుంది. మేజర్ గా ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేసింది చండీగఢ్, జైపూర్, కాన్పూర్, లక్నో, తిరువనంతపురం అనేలా ఈ సిటీస్ రిలేటెడ్ గా ప్రైజులు పెరగడం కారణంగానే ఓవరాల్ ఇండెక్స్ లో స్ట్రెంత్ కనిపించింది అనేలా ఆర్బీఐ కి సంబంధించిన హౌసింగ్ ప్రైస్ ఇండెక్స్ డేటా అయితే చెప్తుంది. సో వీళ్ళు ఈ పర్టికులర్ సిటీస్ ని కన్సిడరేషన్ లోకి తీసుకున్నారు. అందులో హైదరాబాద్ కూడా ఉంది. ఓవరాల్ హౌసింగ్ ప్రైస్ ఇండెక్స్ మాత్రం ధరలు పెరుగుతున్నాయనే డేటానే చెప్తూ ఉంది. ఇక్కడ ప్రాబ్లం రియల్ ఎస్టేట్ తో ఏంటంటే, ఈవెన్ దో బయట మార్కెట్ లో వీక్ ఉన్న రియల్ ఎస్టేట్ ధరలు భారీగా పెరగడం కారణంగా ఎవరు అమ్మట్లేదు. ధర వస్తే అమ్ముదాంలే అని అక్కడ ఇక్కడ ట్రాన్సాక్షన్ జరుగుతాయి. ఈవెన్ మార్కెట్ వీక్ ఉన్న అక్కడ ఇక్కడ ట్రాన్సాక్షన్ జరుగుతాయి. జరిగేదంతా బ్లాక్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ. ఒకప్పట్ల డిమాండ్ తో చాలా తక్కువ రేట్లు పెట్టి అమ్మే అవకాశం లేదు. మార్కెట్ స్టాగ్నెంట్ అవుతుందేమో. ఎవరైతే అప్పులు తీసుకొచ్చి రియల్ ఎస్టేట్ లో ఉంటారో వాళ్ళు సఫర్ అవుతూ ఉంటారు. కొనాలనుకున్న బయ్యర్ కి నిజంగా తక్కువ రేటుకి దొరుకుతున్నాయంటే నాకు అనుమానమే. రీసెంట్ టైమ్స్ లో కొంత మార్కెట్ వీక్ అయింది. చాలా వరకు రియల్ ఎస్టేట్ లో మందగమనం కనిపిస్తుంది. చాలా వరకు ధరలు తగ్గుతున్నాయని ఇలా బయట డేటా కనిపిస్తుంది. కానీ నేనుంటున్న ప్రాంతంలోనే ఎక్కడా కూడా నేను గతంలో చూసిన దానికంటే కూడా తక్కువ ధరలో కొన్నట్టు ఒక్క స్థలం ఒక్క ఇల్లు రిలేటెడ్ గా కూడా నేను డేటా వెళ్ళలేదు. మీరుంటున్న ప్రాంతంలో లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే అట్లీస్ట్ అదే ప్రైస్ కానీ ఎవరైనా ఇల్లును కానీ స్థలాలను కానీ కొన్నారా? రియల్ ఎస్టేట్ రిలేటెడ్ గా యాక్టివిటీ అట్లీస్ట్ స్టాగ్నెంట్ ఉందా? లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే సేమ్ ధరల్లో అయినా కొంటున్నారా? యాక్టివిటీ ఎలా ఉంది రియల్ ఎస్టేట్ పరంగా అనేది ఒకసారి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఆర్బీఐ వాళ్ళు మాత్రం ఇయర్ ఆన్ ఇయర్ లో 3.6% దగ్గరగా పెరిగిందని ఎలా చెప్తున్నారు. అది బేస్ కేస్, బట్ యాక్చువల్ గా అయితే దానికంటే ఎక్కువే ఉండాలి హైక్ అనేది. లెట్స్ సీ మన వాళ్ళు ఏం డేటా షేర్ చేస్తారని. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ నెక్స్ట్ కమింగ్ ఈవెంట్ గురించి మాట్లాడుకోవాలి. రేపు వెనస్డే ఎన్విడియాకి సంబంధించిన నెంబర్స్ రాబోతున్నాయి. ఎప్పుడైతే మేజర్ కంపెనీకి సంబంధించిన నెంబర్స్ వస్తాయో మార్కెట్ లో ఆల్రెడీ పానిక్ స్టార్ట్ అవుతుంది. ఎలా వస్తాయి నెంబర్స్ అనే భయాలు. నిన్న మొత్తం సెమీ కండక్టర్ సంబంధించిన ఇండెక్స్ పడింది అనమాట. మైక్రాన్, ఎన్విడియా, మోస్ట్లీ సెమీ కండక్టర్స్ ఒక వాల్యూ చైన్ అంతా పడింది. నాట్ జస్ట్ యూఎస్, గ్లోబల్ మొత్తం ఇంపాక్ట్ ఉంది. సో రేపు వెనస్డే రాబోతున్న ఎన్విడియా నెంబర్స్ క్లారిటీ ఇస్తుంది దట్ గ్రోత్ ఎలా ఉంటుంది, ప్రొజెక్షన్స్ ఎలా ఉంటాయి అనేది. సో ఇది ఒక ఇంపార్టెంట్ థింగ్. ఆల్సో రేపు యూఎస్ కి సంబంధించిన పీసీ ఇన్ఫర్మేషన్, పర్సనల్ కన్సంప్షన్ రిలేటెడ్ గా ఇన్ఫ్లేషన్ డేటా మనకు అప్డేట్ అవుతుంది. ఫెడ్ వాళ్ళు ఇది చాలా ప్రామినెంట్ గానే చూస్తారు. నార్మల్ సిపిఐ ఇన్ఫ్లేషన్, పీసీ ఇన్ఫ్లేషన్, జాబ్స్ డేటా, ఆల్సో జీడిపి, ఈ నాలుగుటిని చూస్తుంది అనమాట ఫెడ్. ఇన్ఫ్లేషన్ డేటా పరంగా సిపిఐ, పీసీఈ ఇది ఇన్ఫ్లేషన్ ఎలా ఉందని చెప్తుంది. ఎకానమీ పరంగా జాబ్స్ అండ్ జీడిపి ఇది ఎకానమీ ఎలా ఉంటుందని చెప్తుంది. ప్రస్తుతం అయితే ఇన్ఫ్లేషన్ బెటర్ అవ్వాలి, ఎకానమీ కొంత వీక్ గా ఉందనేలా ఎన్విరాన్మెంట్ రావాలి. అప్పుడే రేట్ కట్ ఉండే అవకాశం ఉంది, ఆర్ రేట్ హైక్ ఉండకుండా ఉండే అవకాశం ఉంది, విచ్ ఇస్ గుడ్ ఫర్ మార్కెట్ అండ్ గోల్డ్. సో ఎలా ఉంటుంది రేపు డేటా? పీసీ ఇన్ఫ్లేషన్ డేటా అనేది మార్కెట్ అబ్జర్వ్ చేస్తుంది. రేపు ఈవినింగ్ వస్తుంది మనకు ఆ డేటా 6 o'clock అరౌండ్. మోస్ట్లీ మార్కెట్ వీడియోలో కవర్ చేయడానికే చూస్తాను. ఆల్సో 28th మన మార్కెట్ క్లోజ్ అయ్యాక నైట్ 8:30కి యుఎస్ ఫెడ్ చైర్మన్ కెవిన్ వార్ష్ జాక్సన్ సింపోజియం మీటింగ్ లో, జాక్సన్ హోల్ సింపోజియం మీటింగ్ లో ప్రసంగిస్తారు. స్టేట్మెంట్స్ ఎలా ఉంటాయి? లాస్ట్ ప్రీవియస్ గా కొన్ని సందర్భాల్లో చేసిన స్టేట్మెంట్స్ మార్కెట్ ని హెవీగా స్పూక్ చేశాయి, పడ్డాయి మార్కెట్. సో ఈసారి స్టేట్మెంట్స్ ఎలా ఉంటాయి? తను ఈ మధ్య కాలంలో నేను గమనిస్తున్నంత వరకు కొంత న్యూట్రల్ గా బిహేవ్ చేస్తున్నారు. టూ మచ్ అగ్రెసివ్ గా పాజిటివ్ గా చెప్పట్లేదు, నెగిటివ్ గా కూడా చెప్పట్లేదు. ఇన్ఫాక్ట్ ప్రొజెక్షన్స్ ఇవ్వట్లేదు. సో పెద్దగా నేనైతే ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. కానీ ఇంపార్టెంట్ ఈవెంట్ 8:30 PM అరౌండ్ మనకి డేటా అప్డేట్ అవుతుంది ఫ్రైడే 28th. సో ఇవి మార్కెట్ రిలేటెడ్ గా ఉన్న ఇంపార్టెంట్ ఈవెంట్స్. గోల్డ్ రిలేటెడ్ గా చూసారంటే ఇవాళ ఒక పాయింట్ లో మార్నింగ్ పడినట్టు పడింది కొంత, తర్వాత మళ్ళీ పెరిగింది, ఇంచుమించు అక్కడక్కడే తిరిగింది. ఎప్పుడైతే మనకి డ్రకెన్ మెల్లర్ స్టేట్మెంట్స్ చేశారో అది కొంత గోల్డ్ మార్కెట్ ని ఇంపాక్ట్ అయితే చేసింది టెంపరీగా. ఈల్డ్స్ ఎక్కడ మళ్ళీ నార్మలైజ్ అవుతాయో, మళ్ళీ ఎక్కడ బంగారం వెండి మీద ఇంపాక్ట్ పడుతుందని, బట్ బిగ్ ఇంపాక్ట్ అయితే ఉండట్లేదు. అండ్ గోల్డ్ బయింగ్ యాక్టివిటీ సెంట్రల్ బ్యాంక్స్ రిలేటెడ్ గా అయితే యాజ్ ఆఫ్ నౌ కొత్త డేటా అయితే అప్డేట్ అవ్వట్లేదు. మనకి అది వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ లో లేటెస్ట్ డేటాలో అప్డేట్ అవుతూ
ఉంటుంది. యాజ్ ఆఫ్ నౌ న్యూ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. అండ్ ఇవాళ మార్కెట్ ఒక యాక్టివిటీ, మార్కెట్ అయితే ఇంపార్టెంట్ గా 20-day మూవింగ్ యావరేజ్ అబోవ్ వెళ్ళి ముగిసినట్లే మనకు కనిపిస్తుంది. కానీ అది క్యాష్ మార్కెట్ లో వచ్చిన క్లోజింగ్. సో ఆగస్ట్ 19th లో మార్కెట్ వెళ్ళిన లో 24,030, ఇంకా ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే 24,026. అది ఇంపార్టెంట్ గా చూడొచ్చు. అక్కడికి వెళ్ళే కదా మార్కెట్ మళ్ళీ పైకి వచ్చింది. పైకి వెళ్తున్నప్పుడు మాత్రం ఇవాళ క్లోజింగ్ ఏదైతే ఉందో అది రేపు కానీ క్లోజ్ అవుతుంటే అది మంచిగానే చూడాలి. ఎందుకంటే 24,325 దగ్గర 20-day మూవింగ్ యావరేజ్ ఉంది. అది ఇంపార్టెంట్ గా సైకలాజికల్ గా గతంలోనూ మార్కెట్ ని రెసిస్ట్ చేస్తూ వచ్చింది కాబట్టి ఇది ఇంపార్టెంట్ జోన్ గతంలో కూడా. సో దానిపైన మార్కెట్ ముగుస్తూ ఉంటే మార్కెట్ పరంగా స్టెబిలిటీని మనం కమింగ్ డేస్ లో చూడొచ్చు. ఎల్స్ మళ్ళీ మార్కెట్ ఒక జోన్ లో ఉండిపోయే అవకాశం ఉంది. సో ఇవాళ క్యాష్ క్లోజింగ్ కాకుండా రేపు రియల్ మార్కెట్ ఓపెన్ తర్వాత నెక్స్ట్ 1 hour మార్కెట్ ఒక స్టెబిలిటీ అబో 24,300 ఎలా ఉంటుంది అనేది మెయిన్ క్వశ్చన్. అండ్ ఎఫ్ఐ షార్ట్స్ యొక్క యాక్టివిటీ ప్రెసెంట్ స్టిల్ ఇంకా 90% దగ్గరగా నెట్ షార్ట్స్ లోనే ఉన్నాయి. సో హెవీ షార్టింగ్ తోనే ఎఫ్ఐఎస్ కంటిన్యూ అవుతున్నారు మార్కెట్ లో. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ పరంగా ఉంటున్న టోటల్ ఇన్ఫర్మేషన్ ని సింప్లిఫై చేస్తూ వీడియో మీ ముందుకు తీసుకురావడానికి ఎఫర్ట్స్ ని పెడుతున్నామని మీరు అనుకుంటే మన వీడియోని ఒక్క లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. ఫస్ట్ హిందుస్థాన్ కాపర్ గురించి మాట్లాడుకోవాలి. హిందుస్థాన్ కాపర్ రిలేటెడ్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఓఎఫ్ఎస్ అయితే లాంచ్ చేసింది. 3% నార్మల్ గా అండ్ గ్రీన్ షూ ఆప్షన్ ఇంకో 3%, అంటే టోటల్ గా 6% వాటాను అమ్మడానికి గవర్నమెంట్ అయితే ఫిక్స్ అయింది ఓఎఫ్ఎస్ రూట్ ద్వారా. దానికి ఎంత ప్రైస్ పెట్టారు? 514. అంటే నిన్నటి క్లోజింగ్ ప్రైస్ తో కంపేర్ చేస్తే 10% దగ్గరగా డిస్కౌంట్ లో ఓఎఫ్ఎస్ ని పెడుతూ ఉండడం. ఇన్వెస్టర్స్ ఆల్రెడీ హోల్డ్ చేసిన ఇన్వెస్టర్స్ కూడా అక్కడ అమ్మి ఇక్కడ కొందామని ప్రయత్నిస్తారు కాబట్టి కొంత ప్రెషర్ వాళ్ళ స్టాక్ లో నెలకొనే ప్రయత్నం అయితే జరిగింది. ఆల్రెడీ గవర్నమెంట్ దగ్గర 66% వాటా ఉంది కంపెనీ రిలేటెడ్ గా. ఆఫ్టర్ ఈ ఓఎఫ్ఎస్ ఆ వాటా 60%కి వస్తుంది. దీని ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 3,000 కోట్లు రేస్ చేయబోతుంది. ఎంత అమ్మి? 6% వాటాను అమ్మి 3,000 కోట్లు రేస్ చేయబోతుంది. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి. ఇప్పుడు 6% వాటాను అమ్మి 3,000 కోట్లు రేస్ చేయబోతుందా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా? ఆగస్టు 2017 లో కూడా గవర్నమెంట్ వాటా నమ్మింది హిందుస్థాన్ కాపర్ లో 6.83%, అంటే సుమారుగా 7% వాటా నమ్మింది. కానీ అప్పుడు రేస్ చేసింది 400 కోట్లే. కానీ ఇప్పుడు 6% వాటా నమ్మి రేస్ చేస్తుంది 3,000 కోట్లు. ఒకవేళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్పుడే 3,000 కోట్లు ఈ హిందుస్థాన్ కాపర్ ద్వారా రేస్ చేయాలనుకుంటే 51% వాటా నమ్మేసి ఉండాలి. కానీ అప్పుడు స్టాక్ తక్కువ ధరలో ఉండింది. కాపర్ రిలేటెడ్ గా పెద్ద బజ్ లేదు. సో కాబట్టి బిజినెస్ కూడా అంత స్ట్రాంగ్ హెవీగా ఏం లేదు కాబట్టి వాల్యుయేషన్స్ తక్కువ ఉండడం, స్టాక్ ధర తక్కువ ఉండడం, అప్పటికంటే ఇప్పుడు కొంత తక్కువ వాటానే అమ్ముతున్నా. అప్పుడు 400 కోట్లు రేస్ చేయగలిగితే ఇప్పుడు దానికి 7.5 రెట్లు నియర్లీ 3,000 కోట్ల దగ్గరగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రేస్ చేయగలుగుతుంది. బట్ ఇవాళ స్టాక్ లో కనిపించిన ప్రెషర్ మాత్రం కేవలం గవర్నమెంట్ ఒక ఓఎఫ్ఎస్ కారణంగానే. నెక్స్ట్ టీసీఎస్ వాళ్ళు, పోర్షే వాళ్ళు ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అయితే చేశారు. ఇది కొంత జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. టీసీఎస్ లో పెట్టుబడులు చేసిన వాళ్ళు వీళ్ళు పోర్షే వాళ్ళకి సంబంధించిన వాళ్ళ టెక్నాలజీ కంపెనీ ఎంహెచ్పి ని కొనేస్తున్నారనమాట. అది వాళ్ళకి సంబంధించిన పోర్షే వాళ్ళకి సంబంధించిన ఐటీ కన్సల్టింగ్ ఆర్మ్. దాన్ని 3,570 కోట్లు పెట్టుకుంటున్నారు. 320 మిలియన్ యూరోస్ పెట్టి కొంటున్నారు. ఏం అవసరం? బికాస్ ఏ కంపెనీని అయితే ఇప్పుడు టీసీఎస్ కొనబోతుందో పోర్షే వాళ్ళకి సంబంధించిన ఐటీ కంపెనీ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి మీరు చూసారనుకోండి, క్యాలెండర్ 2023, 24, 25 వాళ్ళ రెవెన్యూస్ డ్రాప్ అవుతున్నాయి. $828 మిలియన్, తర్వాత $830 మిలియన్, తర్వాత $742 మిలియన్. ఐటీ కంపెనీకి సంబంధించిన బిజినెస్ పడుతూ వచ్చింది. ఎందుకంటే యూరోప్ లో ఆటో కంపెనీస్ రిలేటెడ్ గా ఎన్విరాన్మెంట్ అంత ఫేవరబుల్ గా లేకపోవడం కారణంగా. బట్ ఇక్కడే అసలు ట్విస్ట్ ని మనం అర్థం చేసుకోవాలి. ఐటీ కంపెనీని ఉత్తినే వీళ్ళు కొనట్లేదు. ఐటీ కంపెనీని కొనడం ద్వారా పోర్షే వాళ్ళు 5 year స్ట్రాటజిక్ డీల్ ని ఇప్పుడు టీసీఎస్ తో కుదుర్చుకోబోతున్నారు. దాని ఒక వాల్యూ 1.25 బిలియన్ యూరోస్, అంటే 13,960 crore. దీనికి ఇప్పుడు టీసీఎస్ వాళ్ళు పెడుతున్నది ఎంత? 3,570 crore. ఆల్సో ఇప్పుడు దాన్ని కొనడం కారణంగా అది 0.5 సేల్స్ తో వీళ్ళు కొంటున్నట్టు 0.5 times సేల్స్ లో ఇన్ఎక్స్పెన్సివ్ ఏఐ, సాప్, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, మ్యానుఫ్యాక్చరింగ్, డిజిటైజేషన్ అండ్ కనెక్టెడ్ మొబిలిటీ రిలేటెడ్ గా టీసీఎస్ కి అడ్వాంటేజ్ దొరుకుతుంది. ఆల్సో ఇప్పుడు పోర్షే వాళ్ళు వీళ్ళకి ఒక యాంకర్ క్లయింట్ అయిపోతారు. కమింగ్ 5 years వీళ్ళతోనే టీసీఎస్ వాళ్ళతోనే బిజినెస్ చేస్తారు. అండ్ ఆన్ కమింగ్ ఫార్వర్డ్ కూడా టీసీఎస్ తోనే పార్ట్నర్షిప్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది. కానీ ప్రాబ్లం అంతా కొన్న కంపెనీ ఒక మార్జిన్స్ 10%, టీసీఎస్ ఒక మార్జిన్స్ 25%. సో మార్జిన్ రిలేటెడ్ గా డైల్యూషన్ మనకు కనిపించే అవకాశం ఉంది టీసీఎస్ పరంగా. సో కాబట్టి మార్కెట్ ఇమీడియట్ గా దీని గురించి అంత పాజిటివ్ గా ఏం రెస్పాండ్ అవ్వలేదు. ఎందుకంటే మార్జిన్ డైల్యూట్ అవుతుంది. అండ్ వాళ్ళ రిలేటెడ్ గా ఎంప్లాయీస్ కూడా యూరోప్ లో ఉన్న ఎంప్లాయీస్ కదా, వాళ్ళు కూడా ఇప్పుడు టీసీఎస్ అండర్ లోకి వస్తారు. అల్టిమేట్లీ ఇదంతా కూడా కొంత టెంపరీగా షార్ట్ టర్మ్ లో వీళ్ళ రిలేటెడ్ గా ప్రెజర్ ని బిల్డ్ చేస్తున్నట్లే ఉన్నా స్లోగా బిజినెస్ పికప్ అవుతుందని. అండ్ టీసీఎస్ సీఈఓ కూడా ఏం ఛాలెంజ్ చేశారంటే, ప్రెసెంట్ ఏ కంపెనీని అయితే కొన్నారో దానికి 740 మిలియన్ యూరోస్ అనుకున్నాం కదా, గతంలో 828 మిలియన్ నుంచి ఇప్పుడు పడిపోయాయి. రీసెంట్ టైమ్స్ లో తగ్గుతున్నాయి వాళ్ళ బిజినెస్ అని. కానీ దాన్ని మళ్ళీ స్ట్రెంథన్ చేస్తారంట, 1 బిలియన్ యూరోస్ కి తీసుకెళ్తారంట ఇక్కడ నుంచి. సో ఒకవేళ వీళ్ళు కొన్న బిజినెస్ ని రివైవ్ చేయగలిగి అడిషనల్ గా వీళ్ళకి పోర్షే ద్వారా వస్తున్న డీలర్ బిజినెస్ కూడా యాడ్ అవ్వగలుగుతుంటే ఇది ఒక స్ట్రాటజిక్ అనౌన్స్మెంట్. ఐ థింక్ ఇది 3rd అక్విజిషన్ అనుకుంటా టీసీఎస్ దగ్గర నుంచి. ఒక బ్రిలియంట్ అక్విజిషన్ అయితే అవుతుంది. మేనేజ్మెంట్ ఏదైతే చెప్తుందో అది కానీ వాక్ చేయగలిగితే కమింగ్ టైమ్స్ లో ఒక ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ టీసీఎస్ ఇన్వెస్టర్స్ కి అయితే కనిపించే అవకాశం ఉంది.
బట్ ఎలా ఇది స్కేల్ అవుతుంది అనేది చూడాలి. ఇప్పుడు షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్ గా అనిపించిందా? అనిపిస్తే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ వోడాఫోన్ ఐడియా గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ స్టాక్ లో మీకు కొంత బస్ అయితే కనిపించింది కదా, కొంత పెరగడం అయితే కనిపించింది కదా. కారణం వోడాఫోన్ ఐడియా వాళ్ళు SBI రిలేటెడ్ గా ఫండింగ్ ప్రాసెస్ ని స్టార్ట్ చేశారని, ఆల్మోస్ట్ అది ఫైనల్ స్టేజెస్ లో ఉందనేలా మీకు అప్డేట్స్ కనిపిస్తూ ఉంటాయి. బట్ అది ఫైనల్ స్టేజ్ లో ఉండి నిజంగా అప్డేట్ వస్తే మంచిదే. కానీ గతంలో కూడా ఇలా మల్టిపుల్ అనౌన్స్మెంట్స్ వచ్చి స్టాక్ ప్రైస్ ని టెంపరీగా పెంచుతూ వచ్చాయి. ఫైనల్ క్లారిటీ మనకి రాలేదు. ప్రెసెంట్ వోడాఫోన్ ఐడియా వాళ్ళకి ఆల్మోస్ట్ ఒక 45,000 కోట్ల దగ్గరగా డబ్బులు రిక్వైర్మెంట్ ఉంది. ప్రమోటర్స్ దగ్గర నుంచి, ఆదిత్య బిర్లా గ్రూప్ దగ్గర నుంచి అండ్ అదర్ వారెంట్స్ ద్వారా ఆల్మోస్ట్ ఒక 6,400 కోట్ల దగ్గరగా రైజ్ చేశారు. అండ్ పొటెన్షియలీ బ్యాంక్స్ నుంచి కూడా డబ్బులు రైజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా SBI రిలేటెడ్ గా ఆల్మోస్ట్ డీల్ ఫైనల్ స్టేజ్ లో ఉందని, డబ్బులు రాబోతుందని, మల్టిపుల్ బ్యాంక్స్ అప్పు ఇవ్వబోతున్నాయని ఎలా వస్తున్న అప్డేట్స్ తో స్టాక్ అయితే ఇవాళ పెరిగింది. కానీ ఇంకా ఫైనల్ క్లారిటీ అయితే మనకి లేదు. సో ఇది ఇంకా అఫీషియల్ కాదన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. జస్ట్ బికాస్ మల్టిపుల్ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో ఈ డేటా పబ్లిష్ అయింది. దీంతో పాటు వాళ్ళకి ఒక 53 crore కి సంబంధించిన ట్యాక్స్ రీఫండ్ అప్డేట్ కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి రానుంది. వడ్డీతో పాటు ఇవ్వమనేలా ఢిల్లీ హైకోర్టు వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి చెప్పారు. నెక్స్ట్ సైంట్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు ఇవాళ వాళ్ళ డీల్ పైప్ లైన్ రిలేటెడ్ గా ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే చేశారు. ఆల్సో మేనేజ్మెంట్ FY27 అండ్ 28 రిలేటెడ్ గా అవుట్లుక్ ని కూడా ఇవ్వడం జరిగింది అనమాట. దీంతోనే స్టాక్ ఇవాళ ఇంత బజ్ అయితే ఉంది. సైంట్ కి సంబంధించిన ఫస్ట్ ఇన్వెస్టర్ డే ఇది. వీళ్ళు బిజినెస్ రిలేటెడ్ గా డేటాని, వాటి యొక్క బ్రేక్ డౌన్ ని అండ్ కమింగ్ టైమ్స్ లో వాళ్ళ గ్రోత్ ఆస్పిరేషన్స్ ని వీటన్నిటి పరంగా క్లియర్ గా ఇన్వెస్టర్స్ కి చెప్పే ప్రయత్నం చేశారు. ఆల్సో సైంట్ DLM వాళ్ళు వాళ్ళ రిలేటెడ్ గా ఉన్న అన్ని బిజినెస్ ని బ్రేక్ డౌన్ చేసి చెప్పే ప్రయత్నం చేశారనమాట. వీళ్ళ సెమీ కండక్టర్ బిజినెస్ అనేది 4,750 కోట్లలో ఉందంట. అందులో సైంట్ DLM రిలేటెడ్ గా మార్కెట్ స్టేక్ 3,043 కోట్ల దగ్గరగా ఉంటుందని, అండ్ టోటల్ గ్రూప్ కి సంబంధించిన మార్కెట్ క్యాపిటల్ 9,517 crore దగ్గరగా ఉంటుందని అప్డేట్స్ అయితే చేశారు. అండ్ కరెంట్ మార్కెట్ క్యాపిటల్ ఆల్మోస్ట్ 6,000 crore దగ్గరగా ఉంటుంది. సో మా బిజినెస్ లన్నిటి వాల్యూ ప్రెసెంట్ ఉంటున్న మార్కెట్ వాల్యూ కంటే SOTP మెథడ్ ద్వారా చూసినా ఎక్కువగానే ఉందనేలా. అండ్ వాళ్ళ బిజినెస్ టార్గెట్స్ రిలేటెడ్ గా కూడా కమింగ్ ఫైనాన్షియల్ ఇయర్స్ పరంగా FY28 నాటికి వాళ్ళ మార్జిన్స్, ఆపరేటింగ్ మార్జిన్స్ 15% కి ప్రెసెంట్ ఉంటున్న 12.2 నుంచి 15% కి ఇంక్రీజ్ చేసుకుంటూ కమింగ్ టైమ్స్ లో వీళ్ళు ఇండివిజువల్ బిజినెస్ రిలేటెడ్ గా కూడా స్ట్రాంగ్ మొమెంటం ని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయబోతున్నట్లు టావో డిజిటల్ అండ్ కైనెటిక్ టెక్నాలజీస్ రిలేటెడ్ గా అక్విజిషన్స్ కూడా వీళ్ళ ఆపరేషన్స్ ని స్ట్రెంథెన్ చేయబోతున్నాయని చేస్తున్న అప్డేట్స్ కూడా స్టాక్ రిలేటెడ్ గా ఇవాళ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసింది. నెక్స్ట్ ఇవాళ రాశి పెరిఫెరల్స్ RP టెక్ కంపెనీ వాళ్ళ ఎక్కువగా పడిందా? దానికి కారణం ఇండిపెండెంట్ డైరెక్టర్ రిజిగ్నేషన్ చేస్తున్నారు. రిజిగ్నేషన్ చేస్తూ 2 మెయిన్ కన్సర్న్స్ ని తను ఎత్తి చూపిస్తున్నారనమాట. ఒకటి, వీళ్ళు ఏ కంపెనీస్ అయితే అక్విజిషన్ చేస్తున్నారో ఆ కంపెనీస్ రిలేటెడ్ గా ఇండిపెండెంట్ డైరెక్టర్స్ అండ్ వాళ్ళ రిలేషన్స్ కన్సర్నింగ్ గా ఉన్నాయని, అండ్ దాని ప్రాపర్ గా వీళ్ళు రెగ్యులేటర్స్ కి, ఎక్స్చేంజెస్ కి మెన్షన్ చేయట్లేదని, ఆల్సో కీ మేనేజరల్ పర్సన్స్ కి ఇచ్చే మనీ కానివ్వండి, వాళ్ళకి ఇచ్చే సాలరీస్ కానివ్వండి, డైరెక్టర్స్ ఒక సెలక్షన్ కానివ్వండి, వీటికంటూ ఒక ప్రాపర్ ప్రొసీజర్ ఉంటుంది. కానీ వీళ్ళు దాన్ని ఫాలో అవ్వట్లేదు. దీని రిలేటెడ్ గా తను ఓవరాల్ గా చెప్పిన, రిటర్న్ గా ఇచ్చిన వీళ్ళు దాన్ని ఫాలో అవ్వలేదని, కాబట్టి తన పొజిషన్ నుంచి రిజిగ్నేషన్ చేస్తున్నట్లు అప్డేట్స్ చేశారు. ఆల్సో ట్రాన్స్పరెన్సీ, ప్రాసెస్ ఇంటిగ్రిటీ, ఇండిపెండెన్స్, ఫంక్షనింగ్ ఆఫ్ బోర్డ్ అండ్ కమిటీస్ రిలేటెడ్ గా కూడా ఇష్యూస్ ఉన్నాయని, దీని రిలేటెడ్ గా కంపెనీ స్టాండర్డ్స్ ని ఫాలో అవ్వట్లేదనేలా తను చెప్తూ తను రిజిగ్నేషన్ ఇస్తూ ఉండడం స్టాక్ రిలేటెడ్ గా ఇవాళ హెవీ సెల్లింగ్ ప్రెషర్ అయితే కనిపించి తర్వాత కొంత రికవర్ అయింది. ఆల్మోస్ట్ 9% నష్టంలో క్లోజ్ అయింది. కానీ నెక్స్ట్ కంపెనీ దీనికి ఏం ఆన్సర్స్ చేస్తుంది అనేది చూడాలి. నెక్స్ట్ సిగ్మా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ గురించి మాట్లాడుకోవాలి. రోల్స్ రాయ్స్ ఏరోస్పేస్ UK వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి 125 million euros కి సంబంధించిన, అంటే ఆల్మోస్ట్ ఒక 1,600 crores కి సంబంధించిన అడిషనల్ అగ్రిమెంట్ లభించిందని, దీంతో వీళ్ళు గతంలో వచ్చిన ఆర్డర్ అండ్ ఇప్పుడు వచ్చిన ఆర్డర్ టోటల్ గా కలుపుకుంటే ఒక 300 million euros అంటే 3,800 crore దగ్గరగా రోల్స్ రాయ్స్ దగ్గర నుంచి వీళ్ళకి ఆర్డర్స్ వచ్చినట్లు అప్డేట్ అయితే చేస్తున్నారు. సో ఏరో ఇంజిన్ రింగ్స్, కేజింగ్స్, లాక్ ప్లేట్స్ అండ్ అదర్ క్రిటికల్ ఇంజిన్ స్ట్రక్చర్స్ ఈ కంపెనీకి సంబంధించిన ఇండియా అండ్ UK మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలో తయారవుతుంటాయి. దీని రిలేటెడ్ గా వీళ్ళు రీసెంట్ టైమ్స్ లో ఏరోస్పేస్ పరంగా వాళ్ళు మల్టిపుల్ ఆర్డర్స్ అయితే గెలుచుకుంటూ ఆర్డర్ బుక్ ని స్ట్రెంథెన్ చేసుకుంటున్నారు, విచ్ ఇస్ ఎ గుడ్ అప్డేట్. నెక్స్ట్ ఆఫ్కాన్ ఇన్ఫ్రా గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ ఇవాళ పెరిగిందా? కారణం వీళ్ళకి 336 crore విలువ చేసే ఆర్బిట్రల్ అవార్డ్ వీళ్ళకి ఫేవరబుల్ గా ఉత్తరప్రదేశ్ ఎక్స్ప్రెస్ వేస్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళైతే అవార్డ్ చేయడం జరిగింది. సో వీళ్ళకి ఎప్పుడైతే ఇంత డబ్బులు రాబోతుంది, వీళ్ళకి అవార్డు రాబోతుంది అనేలా అప్డేట్స్ మార్కెట్ లోకి అప్డేట్ అయ్యాయో స్టాక్ లో కూడా మనకి ఇవాళ ఆ యాక్టివిటీ కనిపించింది. నెక్స్ట్ ఫెడరల్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ మార్కెట్ లో ఉంటున్న అప్డేట్ ఏంటంటే, స్పెషల్లీ CNBC TV18 లో రిపోర్ట్ అవుతున్న డేటా, జనా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఉందా, దాన్ని ఫెడరల్ బ్యాంక్ వాళ్ళు కొనబోతున్నారని, కంట్రోలింగ్ స్టేక్ కొనబోతున్నారని ఇలా మనకు అప్డేట్స్ కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ అప్డేట్స్ తో ఇవాళ జనా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కొంత పడింది, దాంతో పాటు ఫెడరల్ బ్యాంక్ కూడా పడింది. నెక్స్ట్ ఇవాళ మీరు గమనించారా, మోస్ట్ ఆఫ్ ద ఫర్టిలైజర్ స్టాక్స్ అన్ని కూడా
పెరిగాయి. కారణం రష్యా వాళ్ళు ఇండియాకి ఫర్టిలైజర్ షిప్మెంట్స్ ని పెంచుతున్నారంట. రష్యానే మన ఇండియాకి సంబంధించిన టాప్ ఫర్టిలైజర్ సప్లయర్ అన్నమాట. వాళ్ళ దగ్గర నుంచే మనకి ఇండియాకి కావాల్సిన 27.3% దగ్గరగా ఇంపోర్ట్ షేర్ ఉంటుంది. అంటే ఇండియా ఇంపోర్ట్ చేసుకున్న దాంట్లో రష్యా దగ్గర నుంచి 27.3% దగ్గరగా ఫర్టిలైజర్స్ ఉంటాయి. వెస్ట్ ఏషియా రిలేటెడ్ గా మనకి బాటిల్ నెక్స్ కనిపిస్తున్నాయి. అంటే మనకి సప్లై చైన్ రిలేటెడ్ గా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కాబట్టి వెస్ట్ ఏషియా రిలేటెడ్ గా మనకి రావాల్సిన స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్ నుంచి రావాల్సిన ఫర్టిలైజర్స్ ఇంపాక్ట్ అవుతున్నాయి. సో ఇప్పుడు రష్యా రిలేటెడ్ గానే మనకు రూట్ ఉంది. రష్యా వాళ్ళు మన ఇండియా రిలేటెడ్ గా మోర్ అండ్ మోర్ ఫర్టిలైజర్స్ ఇంక్రీజ్ చేయబోతున్నారు అంటుండడం, ఇంపోర్ట్ డిపెండెంట్ గా ఉంటున్న డొమెస్టిక్ మ్యానుఫాక్చరర్స్ దీంతో బాగా పెరిగాయి. లైక్ FACT కానీ, మద్రాస్ ఫర్టిలైజర్స్ కానీ, RCF, ప్రదీప్, నేషనల్ ఫర్టిలైజర్స్, ఈ కంపెనీస్ ఇవాళ అయితే స్ట్రాంగ్ గా దీనికి రియాక్ట్ అవుతున్నాయి. డైరెక్ట్ గా రష్యా ప్రెసిడెంట్ పుతిన్ దగ్గర నుంచి స్టేట్మెంట్స్ వస్తూ ఉండడం అండ్ దీని రిలేటెడ్ గా ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గారు కూడా మీట్ అయ్యారని అండ్ దీని రిలేటెడ్ గా అష్యూరెన్స్ కూడా లభిస్తుందనే అప్డేట్స్ కూడా ఇవాళ మార్కెట్ లో అప్డేట్ అవుతుండడం కూడా స్టాక్స్ రిలేటెడ్ గా ఇవాళ బజ్ కి కారణం. అండ్ IIFL స్టాక్ ఇవాళ పడిందా? కారణం వీళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి 963 crore కట్టమని IT డిమాండ్ నోటీస్ వచ్చిందనమాట. సో డిడక్షన్ క్లైమ్స్ రిలేటెడ్ గా వీళ్ళకి ఆల్మోస్ట్ 963 crore పరంగా ఈ నోటీస్ వస్తుండడం స్టాక్ లో కొంత ప్రెషర్ అయితే కనిపించింది. అండ్ ACME సోలార్ వాళ్ళకి 300 మెగావాట్ కెపాసిటీకి సంబంధించిన SCCI వాళ్ళ అష్యూర్డ్ పీక్ పవర్ టెండర్ లభించింది. 6 రూపీస్ పర్ కిలోవాట్ దగ్గరగా వీళ్ళు పవర్ సప్లై అయితే చేయబోతున్నారు. టోటల్ గా 1200 మెగావాట్ 4 అవర్ డ్యూరేషన్స్ లో, అంటే 300 మెగావాట్ మల్టిప్లైడ్ బై 4 ఈ సప్లై అయితే ఉంటుంది. 4 అవర్ డ్యూరేషన్ లో ఈ సప్లై అనేది చేస్తారని అప్డేట్స్ అయితే చేశారు. అండ్ L&T వాళ్ళ అండర్ లో ఉంటున్న L&T రెన్యూబుల్స్ వాళ్ళకి 5,000 to 10,000 crore విలువ చేసే బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ఆర్డర్ వెస్ట్ ఏషియా నుంచి లభించిందనేలా ఎక్స్చేంజెస్ కి L&T వాళ్ళు అప్డేట్ చేశారు. నెక్స్ట్ క్రిస్టల్ ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్ లిమిటెడ్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి మహారాష్ట్ర రాజ్య సహకారి సంఘ్ వాళ్ళ దగ్గర నుంచి 17.25 crore విలువ చేసే ఆర్డర్ మ్యాన్ పవర్ సర్వీసెస్ రిలేటెడ్ గా లభించినట్టు, ఇది 5 years కి సంబంధించిన ఆర్డర్ అని ఆగస్ట్ 31, 2031 వరకు ఉంటుందనేలా ఈ ఆర్డర్ ఉంటుందనేలా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి చెప్తున్నారు. ఆల్సో పేస్ డిజిటెక్ వాళ్ళకి 92 crore 90 lakhs విలువ చేసే ఆర్డర్ కల్ప పవర్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి BESS రిలేటెడ్ గా బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ రిలేటెడ్ గా 100 మెగావాట్ కెపాసిటీ పరంగా ఆర్డర్ లభించినట్టు, ఇది ఇయర్ ఎండింగ్ లోపు December 31, 2026 లోపు ఇది ఎగ్జిక్యూట్ చేస్తారని పేస్ డిజిటెక్ వాళ్ళు అప్డేట్ చేశారు. ఆల్సో రిఫెక్స్ ఇండస్ట్రీస్ వాళ్ళకి 2 కాంట్రాక్ట్లు వచ్చాయి తెలంగాణలో. 33 crore 70 lakhs విలువ చేసే ఆర్డర్స్ అన్నమాట. ఫ్లై యాష్ యొక్క ట్రాన్స్పోర్ట్ అండ్ లోడింగ్ రిలేటెడ్ గా ఈ ఆర్డర్స్ అయితే లభించాయి. 120 days లో ఈ మొత్తం ఆర్డర్స్ ని ఎగ్జిక్యూట్ చేస్తారని చెప్తున్నారు. సరే మరి నేను ఉండనా, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.